శ్రీ గణేశాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నేను మీ ట్యాక్సీ వాళ్ళ. అండ్ ఈరోజు వచ్చేసి అయితే మనం 7:30కి అయితే ఆన్ చేసి అయితే ఒక బుకింగ్ అయితే కంప్లీట్ చేసిన. మనం వచ్చేసి ఇక్కడ అపోలో హాస్పిటల్ సైడ్ అయితే వచ్చేసిన. ఒక బుకింగ్ అయితే కంప్లీట్ అయ్యింది అండ్ వెయిటింగ్ అయితే వేస్తున్నాం. ఇంకా బుకింగ్స్ అయితే పడతలేవు. అండ్ ఇట్లా బిజినెస్ అయితే చాలా ఘోరంగా ఉంది ఈ 2 రోజుల నుండి. అండ్ అమౌంట్ ఎంత ఇప్పుడు 10 కిలోమీటర్కి 150 ఇచ్చినా సప్పని బుకింగ్ ఆగుతలేదు. ఇంతకుముందు బుకింగ్ 2 times వస్తుండే అమౌంట్ ఎక్కువ వస్తేనే తీసుకుంటుంటారు. అండ్ ఇప్పుడైతే అసలు ఇట్లా వచ్చి బుకింగ్ ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతున్నాయి. ఇట్లా సెకండ్లో వెళ్ళిపోతున్నాయి బుకింగ్స్ అయితే. ఎంత అమౌంట్ ఇచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేసుకొని వెళ్ళిపోతారు డ్రైవర్లు. చాలా ఘోరంగా ఉన్నాయి బుకింగ్స్ కానీ ఇచ్చే అమౌంట్ కానీ. ఇక ఓలా పరిస్థితికి వస్తే ఓలా అయితే ఇంకా ఘోరం అది. నేను సరేలే ఇక్కడ వచ్చినా కదా మినీ ఆన్ చేస్తే అమౌంట్ ఎక్కువ ఇస్తాడేమని మినీ ఆన్ చేసిన. మినీలు కూడా చాలా ఘోరము. మా ఈ ర్యాపిడో అనుకుంటే ర్యాపిడో కన్నా చాలా ఘోరంగా ఇస్తుంది మినీలు అయితే. ఇక అట్లని మళ్ళీ ఆఫ్ చేసేసిన మనం దాన్ని భరించలేమని. ఇక ప్రైమ్ అయితే ఆన్ చేసి పెట్టిన. అది ఇంకా ఒక్కటిగా మొత్తుకుంటలే ప్రైమ్లా. అండ్ ర్యాపిడోలో అయితే ఇంతకుముందు అయితే 2 వచ్చినా కానీ 2 తప్పని వెళ్ళిపోయినాయి. ఇట్లా జస్ట్ మనం ఇట్లా టచ్ చేసే లోపే వెళ్ళిపోయినాయి బుకింగ్స్ అయితే. చాలా ఘోరంగా ఉంది. ఇంకా అందులో ఇప్పుడు సంక్రాంతి, ఇక అందరూ ఏపీకి అయితే ఆంధ్రాకి అయితే వెళ్ళిపోతుంటారు. ఇక మొత్తం ట్రాఫిక్ మొత్తం కుల్లా ఉంటుంది. అండ్ బుకింగ్స్ కూడా తక్కువనే ఉంటాయి, చాలా ఘోరంగా ఉంటాయి. ఈ మంత్ మొత్తం ఇంకా ఇట్లానే ఉంటుంది డల్లుగా. ఇక పడిన వాళ్ళకైతే అదృష్టం అది. డ్యూటీ మంచిగా చేసిన వాళ్ళకైతే అదృష్టం. అంటే బిజినెస్ మంచిగా అయిన వాళ్ళకి బుకింగ్స్ వచ్చిన వాళ్ళకైతే. ఎందుకంటే ఇప్పుడు అంతంతనే ఉంటాయి నెల మొత్తం అంతే సంక్రాంతి కాబట్టి అందరు ఊళ్ళకి వెళ్ళిపోతారు. ఇక ఘోరంగా ఉంటుంది అనమాట. అండ్ చాలా చూపిస్తాడు అన్న ఎంత అయింది అనేది, మనకి ఎంత ఇచ్చారు అనేది. అది కూడా మనకి ఫస్ట్ నాకు అది 2 times వచ్చింది, అమౌంట్ తక్కువ వచ్చిండే. ఇక తీసుకుంటారు అనుకున్నా, ఎవరు అయితే యాక్సెప్ట్ చేయలేదు. ఫస్ట్ బుకింగ్ వచ్చింది ఒకటి, అది మాత్రం క్యాన్సిల్ అయింది. సికింద్రాబాద్ వచ్చింది 300. నాకు ఫస్ట్ చూపించిందేమో 1.5 kilometers, 1.5 kilometers. తర్వాత యాక్సెప్ట్ చేసినాక 2.6 చూపించింది, 2 kilometers చూపించింది. 1 kilometer అవ్వగానే క్యాన్సిల్ చేసిండాడు. ఇక మళ్ళీ అక్కడనే ఉండి కొంచెం వెయిట్ చేయంగా మళ్ళీ ఇంకొక బుకింగ్ వచ్చింది అనమాట. జూబ్లీస్ వచ్చింది, అది తీసుకున్నా. అది వచ్చేసి అది ఇంటికాడ ఉన్నప్పుడు వచ్చింది బుకింగ్, యాక్సెప్ట్ చేయాలి. ఇంకొక బుకింగ్ తీసుకొని వెళ్ళిపోతుంటే అది క్యాన్సిల్ అయినాక సేమ్ బుకింగ్ వచ్చింది, అమౌంట్ ఎక్కువ వచ్చింది. అట్లానే యాక్సెప్ట్ చేసుకున్నాను అనమాట. చాలా చూపిస్తా చూడండి. ఇలా రాపిడోలో అయితే ఒకటే కంప్లీట్ చేసిన బుకింగ్ అనేది. అండ్ ఫస్ట్ అయితే డేట్ అండ్ టైం చూపిస్తా చూడండి. డేట్ టైం వచ్చేసి అయితే చూడండి, మనకి 2 ఒకటేసారి చూపిస్తలేదు. డేట్ వచ్చేసి అయితే మనకి ఎంత అవుతుంది, డేట్ వచ్చేసి 6 అనమాట. ఈరోజు మండే, సోమవారము 6వ తారీఖు. అండ్ టైమింగ్ వచ్చేసి 9:26 అవుతుంది. ఇంకొక బుకింగ్ అయితే పడతలేదు, వెయిటింగ్ అయితే చేస్తున్నా. చలో వెయిటింగ్ అయితే చేస్తా. ఓవర్గా ఆన్ చేసి పెట్టినా, చూద్దాం. ఇక ఒకవేళ ఇడగానే పడకపోతే ఇక అట్లా ముందుకు మూవ్ అయిపోవాలా. చలో వెయిటింగ్ అయితే చేద్దాం. మరి మనం వచ్చిన ట్రిప్ అని చూపించలే కదా, చూపిస్తాడండి. అండ్ రాపిడోలోనే వచ్చాను అనమాట. అది 473. స్టార్టింగ్ ఏమో 400 వచ్చిండే. అది 2 సార్లు మిస్ అయింది. 3వసారి ఇంకా అమౌంట్ రాగానే తక్కువ నొక్కేసాను అనమాట. 473 ఇచ్చిండు 24 kilometersకి 19 rupees లాగా కట్టించిండు. ఫస్ట్ బుకింగ్ అనమాట ఇది. ఓకే, మరి వెయిటింగ్ అయితే చేద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. లంచ్ టైం అయితే అయ్యింది, మళ్ళీ ఆపేసిన లంచ్ చేద్దామని. అండ్ బుకింగ్స్ అయితే చాలా ఘోరంగా ఉన్నాయి. ఇంతకుముందు అయితే మనకి అమౌంట్ ఎక్కువ వచ్చినప్పుడు ఇట్లా టక్కున అమౌంట్ ఎక్కువ వచ్చినా 1 second ఇట్లా తీసుకుంటారు కదా, బుకింగ్ వెళ్ళిపోతుంది కదా. అట్లనే అమౌంట్ తక్కువ, ఇప్పుడు అమౌంట్ ఎక్కువ ఇస్తారు, తక్కువ ఇచ్చిన అదే బాపతితోనే తీసుకుంటారు అనమాట. దానికి 10 kilometersకి 150 కానీ, 200 kilometersకి 300 కానీ తక్కువ ఇట్లా సప్పని వెళ్ళిపోతుంది, జస్ట్ స్పీడ్లో వెళ్ళిపోతుంది అనమాట బుకింగ్ అనేది. అసలు బుకింగ్లు అనేది నిలుస్తలేవు. అట్లా చాలా ఘోరంగా అయితే తయారైంది. ఇంతకుముందు లాగైతే లేదు బిజినెస్. చాలా అంటే చాలా ఘోరంగా ఉంది. ఇట్లా ఎంత ఇస్తే అంత తీసుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే అట్లా ఉంది బిజినెస్ అయితే. అమౌంట్ ఎక్కువ ఇస్తలేడు. నేను ఇంతకుముందు ఎక్కిన కస్టమర్కు అన్న బైక్కి క్యాబ్ ఆటోకి ఎంత 30 రూపాయలు 50 రూపాయలు తేడా ఉందన్న, ఎంత తక్కువ ఇస్తారంటే అట్లా ఉందన్న, ఏం చేద్దామని చెప్పిన.
చాలా ఘోరంగా ఉంది పరిస్థితి డ్రైవర్లది. అమౌంట్ అనేది ఎక్కువ పెంచుతలేరు. ఎట్లా ఉందని చెప్పిన అన్నతోనైతే చలో ఇప్పుడైతే ఆపేసిన. ఆఫ్లైన్ అయితే వేయలేదు, ఆఫ్లైన్ అయితే వేసేసి లంచ్ చేసేసి ఫటాఫటా మళ్ళీ ఆన్ చేసి నేను ఎట్లా పడితే అట్లా బుకింగ్ కొడుతూనే ఉన్నాను అనమాట. ఇక ఎంత వస్తే అంతని కొడుతూనే ఉన్నా బుకింగ్స్. ఇక తప్పదు, మళ్ళీ ఏం చేద్దాం, మనం ఎక్కువ వస్తుందని చూసుకునేసరికి ఆ బుకింగ్ ఉంటలేదు అనమాట. అలా బుకింగ్ ఉంటలేదు, చప్పని వెళ్ళిపోతున్నాయి. ఇక నేను ఎంత పడితే అంత కొడుతూనే ఉన్నాయి. ఇక తప్పదు, మళ్ళీ అవిరిగా దొరకకపోతే మనకి ఈఎంఐకి ఇబ్బంది అవుతుంది. బుకింగ్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు కాచిగూడకి 6 కిలోమీటర్లకి 130 రూపాయలు అంట. చలో ఇక తిన్నాకైతే ఆన్ చేస్తాయి. ఇక మళ్ళీ ఆఫ్లైన్లోకి అయితే వెళ్ళిపోయి చలో. ఈ ఓలా అయితే అక్కడికి వెళ్ళి ఆఫ్లైన్ వేసుకొని వచ్చినాయి. ఇంతకుముందు ర్యాపిడోలో వచ్చిన డ్రాపు, అదైతే ఆఫ్లైన్ ఉంది. నేను ర్యాపిడో అయితే ఆఫ్లైన్ చేసేస్తా. ఇలా వచ్చేసి అయితే మనము 1200 అయితే వేసినాం, 1210 రూపీస్ అయితే వేసినాము. రైడ్స్ వచ్చేసి 5 రైడ్స్ అయితే కంప్లీట్ చేసిన. ఎట్లా ఇస్తే అట్లా బుకింగ్ తీసుకుంటున్నా కొడుతూనే ఉన్నాను అనమాట. ఏం చేద్దాం తప్పదు. ఫస్ట్ బుకింగ్ ఇది మీకు చూపించాను కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి 200, ఇది 5 కిలోమీటర్స్కి 200. ఇది వచ్చేసి 33 రూపీస్ లాగా కట్టించిండు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 193, ఇది 6 కిలోమీటర్కి 28 రూపీస్ లాగా కట్టించిండు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఇది 224, 19 రూపీస్ లాగా కట్టించింది. ఇప్పుడు వచ్చిన లాస్ట్ డ్రాప్ అనమాట ఇది. లాస్ట్ అది కాదు, ఇది ఇంకొకటి ఉంది కదా, 4 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్కి 120. ఇట్లయితే ఉన్నాయి. ఇచ్చినట్టునే తీసుకొని కొడుతున్నాం. మళ్ళీ ఇక మిస్ అయితే మనకి దొరుకుతలేవు బుకింగ్స్ అయితే. చాలా టోటల్ అయితే 12:10 అయింది ఆఫ్టర్నూన్ వరకు. టైం వచ్చేసి ఇంతైతే అయింది 2:21 అయితే అవుతుంది టైము. చలో మళ్ళీ ఆఫ్లైన్ చేసేసిన, లంచ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తా. ఓకే, మరి డ్యూటీ అయితే క్లోజ్ చేసేసిన. 7:30కి అయితే డ్యూటీ అయితే క్లోజ్ చేసి ఇంటికి అయితే వచ్చి వీడియో తీస్తున్నా. ఇక ఈరోజు డ్యూటీ గురించి అయితే చెప్పక్కర్లేదు, ఎందుకంటే మార్నింగే చెప్పాను. మార్నింగ్ మీరు స్టార్టింగ్ వీడియోలోనే చెప్పాను అనమాట ఎట్లున్నది అనేది. బిజినెస్ చాలా ఘోరంగా ఉన్నది. ఇక కింద మీద వాడైతే వేసిన ఒక అమౌంట్ అయితే వేసిన మంచిగానే. ఇక సరిపోదు కానీ ఇక తప్పదు. ఇక ఇంటి సైడ్ పడిందని వచ్చేసిన. అండ్ ఎంత అయిందనేది చూపిస్తా చూడండి. అండ్ ఈరోజు వచ్చే అవర్స్ అయితే 12 అవర్స్ అయింది డ్యూటీ. ఈరోజు సేమ్ 12 అవర్స్ డ్యూటీ అయితే చేసిన. చలో చూపిస్తా చూడండి ఎంత చేసిన అనేది. చూడండి టైం వచ్చేసి అయితే 8:30 అయితే 7:30కి ఆఫ్ చేసేసిన డ్యూటీ అయితే. ఇక ఆఫ్ చేసుకొని నిమ్మలంగా వచ్చి ఇంటికాడికి వచ్చి అయితే వీడియో అయితే తీస్తున్నా. అండ్ మన డ్యూటీ టైం వచ్చేసి 12 అవర్స్ అయితే అయింది. అండ్ ఫస్ట్ ర్యాపిడో అయితే చూద్దాం. ర్యాపిడోలో అయితే 5 బుకింగ్స్ అయితే చూపించాను కదా మీకు. ర్యాపిడోలో అయితే 2290, 2290 రూపాయలు అయితే వేసిన. ఇందులో వచ్చేసి అయితే టోటల్ బుకింగ్స్ 8 బుకింగ్స్. 5 బుకింగ్స్ తర్వాత మనం కొట్టిన బుకింగ్స్ అయితే 3 కొట్టిన. ఒకటి వచ్చేసి ఇది 19 కిలోమీటర్స్కి 413 రూపీస్ అయితే ఇచ్చిండు, 20 రూపీస్ కిలోమీటర్ కట్టించిండు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 20 కిలోమీటర్స్కి 333 అయితే కట్టించిండు, 16 రూపీస్ లెక్క. ఇక ఏది వస్తే అది తీసుకొని కొడుతూనే ఉన్నా, ఎందుకంటే బుకింగ్స్ తక్కువ ఇచ్చినా ఎక్కువ ఇచ్చినా బుకింగ్స్ ఆగుతలేవు. ఇట్లా 1 సెకండ్లో వెళ్ళిపోతున్నాయి అనమాట బుకింగ్స్ అనేది. ఇది 19 కిలోమీటర్స్కి 334 ఇచ్చిండు, 16 రూపీస్ లెక్క కట్టించిండు అనమాట. ఇదైతే చూపించాను కదా మీకు ముందే. ఇది ఇందులో అయితే 8 బుకింగ్స్కి 2290 రూపీస్ అయితే వేసిన. అండ్ ఓలాలో వచ్చేసి అయితే 2 అయితే కొట్టిన లాస్ట్. అవి చిన్న బుకింగ్స్, అవి ఇక్కడికి దగ్గరనే కొట్టినాయి. ఇక ఎట్లా 100 రూపాయలు కట్ చేసుకుంటాడని ఇక ఇలా చిన్న అయితే 2 బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసిన. ఒకటి వచ్చేసి అయితే 3 కిలోమీటర్స్కి 99 రూపీస్ ఇచ్చిండు. ఇంకొకటి వచ్చేసి అయితే 7 కిలోమీటర్కి 173 అయితే ఇచ్చిండు. ఇందులో వచ్చేసి టోటల్ 272. మొత్తం టోటల్ ఎంత అయిందంటే ఈరోజు బిల్ క్యాల్కులేట్ అయితే వేసేద్దాం. 2290 ప్లస్ 272, ఇది బిల్ వచ్చేసి అయితే 2562 అయితే అయింది ఈరోజు బిల్లు. అండ్ కిలోమీటర్ అయితే ఎంత తిరిగినామంటే మనము మొన్న శనివారం ఎంత తిరిగాము అంతనే తిరిగినాం, 148. అప్పుడు 150 తిరిగినాయి, ఇప్పుడు అయితే 148. ఓకే, మళ్ళీ రేపటి వీడియోతో అయితే కలుసుకుందాం. గుడ్ నైట్, బాయ్. ఏం చేస్తున్నారా? ఫ్లయింగ్ కిక్స్ ఇస్తున్నాను. ఎవరికి?
వాళ్ళకి